ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీకు చెక్ బౌన్స్ నియమాల గురించి తెలుసుకోవలసిన 5 ముఖ్య విషయాలు ఏంటంటే, తిరస్కరించబడిన చెక్కు ఎప్పుడు నేరంగా పరిగణించబడుతుందో, ఫిర్యాదులు ఎలా దాఖలు చేయబడతాయి మరియు దేనికి ఎవరు బాధ్యత వహిస్తారో నిర్ణయించడానికి 1881 నాటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం కింద ఖచ్చితమైన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. ఈ సెక్షన్ 138 నుండి 143A వరకు ఎవరు బాధ్యత వహిస్తారు, పరిణామాలు మరియు విచారణల విధానాన్ని పేర్కొంటూ ఉంటాయి. చెక్కు చెల్లదని నమ్మడానికి డ్రాయర్కు ఎటువంటి కారణం లేదని, అది సమర్థించకూడదని సెక్షన్ 140 స్పష్టం చేస్తూ ఉంది. చెక్కులు డబ్బు పంపడానికి మరియు స్వీకరించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతుల్లో ఒకటి అయినప్పటికీ, ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేనప్పుడు అది బౌన్స్ కావచ్చు. భారతదేశంలో చెక్కు బౌన్స్ కేసులు ఇప్పటికీ వ్యాజ్యాలకు ఒక సాధారణ కారణం అన్నమాట. తిరస్కరించబడిన చెక్కు ఎప్పుడు నేరుగా పరిగణించబడుతుందో, ఫిర్యాదులు ఎలా దాఖలు చేయబడతాయి మరియు దేనికి ఎవరు బాధ్యత వహిస్తారో నిర్ణయించడానికి 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం ఖచ్చితమైన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. సెక్షన్ 138 నుండి 143A వరకు ఎవరు బాధ్యత వహిస్తారు, పరిణామాలు మరియు విచారణల విధానాన్ని ఈ విధంగా పేర్కొంటాయి. అర్థం చేసుకోవాల్సిన 5 ముఖ్యమైన అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఏంటంటే, చెక్కు బౌన్స్ అనేది క్రిమినల్ నేరం. అంటే సెక్షన్ 138 కింద ఇది ఒక క్రిమినల్ నేరం. ఒక వ్యక్తి ఏదైనా అప్పు లేదా ఇతర బాధ్యతను పూర్తిగా లేదా పాక్షికంగా తీర్చడానికి మరొక వ్యక్తికి ఏదైనా మొత్తాన్ని చెల్లించడానికి బ్యాంకర్ వద్ద నిర్వహించే ఖాతా నుండి తీసుకున్న చెక్కు చెల్లించబడకుండా తిరిగి వస్తే అది నేరం అవుతుంది. ఈ నిధుల కొరత లేదా బ్యాంకుతో చేసుకున్న ఒప్పందం ద్వారా ఆ ఖాతా నుండి చెల్లించడానికి ఏర్పాటు చేసిన మొత్తాన్ని మించిపోవడం అన్నమాట. ఈ నేరం కింద సందర్భాలలో మాత్రమే వర్తిస్తుంది. ఏంటది? చెక్కు తీసుకున్న తేదీ నుండి 6 నెలల్లోపు లేదా దాని చెల్లుబాటు వ్యవధిలోపు ఏది ముందు అయితే అది బ్యాంకుకు సమర్పించబడుతుందన్నమాట. చెల్లింపుదారుడు లేదా హోల్డరు బ్యాంకు నుండి అవమానం గురించి సమాచారం అందిన 30 రోజుల్లోపు చెల్లింపు కోరుతూ లిఖిత నోటీసు ఇస్తారు. అటువంటి నోటీసు అందిన 15 రోజుల్లోపు డ్రాయరు చెల్లింపు చేయడంలో విఫలమవుతాడు. నేరం రుజువైతే తర్వాత డ్రాయరు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా చెక్కు మొత్తానికి 2 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు అన్నమాట. రెండో పాయింట్ ఏంటంటే, చెల్లింపుదారునికి అనుకూలంగా అంచనా. అంటే ఏంటి? సెక్షన్ 139 అండ్ 146 విరుద్ధంగా నిరూపించబడకపోతే చెక్కును కలిగి ఉన్న వ్యక్తి ఏదైనా అప్పు లేదా ఇతర బాధ్యతను పూర్తిగా లేదా పాక్షికంగా తీర్చినందుకు దానిని అందుకున్నాడని చట్టం భావిస్తూ ఉంటుంది. అగౌరవాన్ని సూచించే అధికారిక గుర్తును కలిగి ఉన్న బ్యాంకు స్లిప్పు లేదా మెమోను అగౌరవానికి ప్రాథమికగా సాక్ష్యంగా పరిగణిస్తుంది. అంటే ఏంటంటే, అది చెక్ బౌన్స్ అవ్వగానే అది ఒక స్లిప్పు బ్యాంక్ కస్టమర్స్కి ఇస్తుంది అనమాట. సో ఇది డిజానర్ అయింది అన్నట్టు. చెక్కు చెల్లదని డ్రాయరు నమ్మడానికి ఎటువంటి కారణం లేదని, అది సమర్థించకూడదని సెక్షన్ 140 స్పష్టం చేస్తుంది. ఈ నిబంధనలు ఊహను త్రోసిపుచ్చే మరియు చెల్లుబాటు అయ్యే రక్షణను ఏర్పాటు చేసే భారాన్ని డ్రాయర్పై ఉంచుతాయి. ఒకవేళ కంపెనీలు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తుల బాధ్యత ఎట్లా ఉంటుందంటే, ఒక కంపెనీ అగౌరవ చెక్కును జారీ చేసినప్పుడు నేరం జరిగిన సమయంలో వ్యాపార నిర్వహణకు బాధ్యత వహించిన ప్రతి వ్యక్తి కూడా కంపెనీతో పాటు దోషిగా పరిగణించబడతాడు. ఒక వ్యక్తి ఈ క్రింది వాటిని నిరూపించగలిగితేనే బాధ్యత నుండి తప్పించుకోవచ్చు. వారికి తెలియకుండా నేరం జరిగిందా, లేదా నేరాన్ని నిరోధించడానికి వారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ విభాగం కోసం కంపెనీ అంటే సంస్థలు మరియు వ్యక్తుల ఇతర సంఘాలు అన్నమాట. డైరెక్టర్ అంటే ఒక సంస్థలోని భాగస్వాములు. ప్రభుత్వం నామినేట్ చేసిన పబ్లిక్ కంపెనీల డైరెక్టర్లకు మినహాయింపు ఉంటుంది. ఫిర్యాదులు, అవగాహన మరియు అధికార పరిధి దాఖలు ఎలా ఉంటుందంటే, సెక్షన్ 142A చెల్లింపుదారుడు లేదా హోల్డరు తగిన సమయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్ప సెక్షన్ 138 కింద ఏ నేరాన్ని ఏ కోర్టు కూడా పరిగణలోకి తీసుకోదు. సాధారణంగా ఫిర్యాదును చర్యకు కారణం తలెత్తిన 1 నెలలోపు 15 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత దాఖలు చేయాలి. ఫిర్యాదుదారుడు తగిన కారణం చూపిస్తే కోర్టులు ఆలస్యాన్ని క్షమించవచ్చు.
మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియరీ మేజిస్ట్రేట్ మాత్రమే అటువంటి నేరాలను విచారించగలరు. సెక్షన్ 142A పెండింగ్లో ఉన్న కేసులను బదిలీ చేయడానికి అనుమతిస్తుంది మరియు ఒకే డ్రాయర్పై బహుళ ఫిర్యాదులను ఒకే కోర్టులో విచారించడానికి నిర్ధారిస్తుంది. ఈ స్థిరత్వాన్ని కాపాడుతుంది. బౌన్స్ కేసులను త్వరగా పరిష్కరించడానికి సాధారణంగా క్లుప్తంగా విచారిస్తారు. ఈ దాఖలు చేసిన 6 నెలల్లోపు విచారణలు పూర్తి చేయడం ఆదర్శం. సారాంశ విచారణలో జైలు శిక్ష 1 సంవత్సరం వరకు పొడిగించబడుతుంది. అదేవిధంగా జరిమానాతో పాటు అవసరమైతే మేజిస్ట్రేట్ దానిని సాధారణ విచారణగా మార్చవచ్చు కూడా. చెక్కు మొత్తంలో 20% వరకు మధ్యంతర పరిహారం చెల్లించాలని కోర్టులు డ్రాయర్ను ఆదేశించవచ్చు. చెల్లింపు 60 రోజుల్లోపు చేయాలి. తగిన కారణంతో 30 రోజులు పొడిగించవచ్చు. డ్రాయర్ నిర్దోషిగా విడుదలైతే ఫిర్యాదుదారుడు RBI బ్యాంకు రేటు ప్రకారం వడ్డీతో మధ్యంతర పరిహారాన్ని తిరిగి చెల్లించాలి. ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి చెక్ బౌన్స్ రూల్స్ 2026న మీకు క్లుప్తంగా నేను విశదీకరించాను. ఇది నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.